సో మనతో పాటు బొంతు శ్రీదేవి యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి మేడం, లోపలికి వెళ్ళి చూసి వచ్చారు, ఏంది ఎలా ఉంది పరిస్థితి? అసలు నిజంగా ఈ పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఒక తల్లిగా నేను నిజంగా చాలా బాధపడుతూ ఉన్నాను. ఇంత పెద్ద సంఘటన నగర నడిబొడ్డున జరగడం అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో చర్యలు చేపట్టినారు. అయినప్పటికీ కూడా ఒకరిని మించి ఇంకొకరు ఇట్లాంటి సంఘటనలు చేస్తున్నాం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మన స్థానిక కార్పొరేటర్ గారు శ్రీదేవి గారు కూడా నాతోటి ఉన్నారు. అసలు చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఎన్నో ఘాట్లతోటి అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో చూస్తుంటే ఏడుపు వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులకు ఇది ఒక పెద్ద భయంకరమైన సంఘటనగా కూడా అనిపిస్తూ ఉంది. అసలు ఈ అబ్బాయిలను చూస్తుంటే అమ్మాయిలకు కాదు కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టాల్సింది, షీ టీమ్స్ పెట్టాల్సింది. అబ్బాయిలకు కూడా ఇట్లాంటి సెంటర్స్ పెట్టి ఎక్కడికక్కడికి ఇరగొట్టాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వాలను పోల్చి చూస్తే షీ టీమ్స్ అని మహిళల భద్రత కోసము మనకు పెట్టడం జరిగింది. అది కూడా ఈ మధులిక అనే అమ్మాయి తల్లిదండ్రులు కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. ప్రేమిస్తున్నానని పిల్లగాడు ఎంబడబడినా కూడా అట్లాంటిది కాదు అని మహిళా భద్రతా టీం తోటి కూడా వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ దుర్మార్గుడు వినలేదు. సో ఇట్లాంటి వాళ్ళని నిజంగా చెప్పాలంటే నడి రోడ్డున ఎన్కౌంటర్ చేయడము, కసబ్లాగా ఉరిశిక్ష విధించడము, ఇంకొకరికి చెంపపెట్టి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సంఘటన తెలుసుకొని ఒక నిర్ణయానికి వస్తారు. ఆల్రెడీ చెప్పడం జరిగింది. చాలా బాధాకరం అనిపిస్తుంది. అదేవిధంగా సేమ్ టైం తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ఎక్కడ పోతున్నారు, మన పిల్లలు ఎక్కడ చూస్తున్నారని తల్లిదండ్రుల బాధ్యత వైఫల్యం అని కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకనంటే నిజంగా మన పిల్లగాడు ఏం చేస్తుండో, పొద్దున్న లేస్తే ఏం చేస్తుండో, ఎవరితోటి పోతుండు. 2 రోజుల కిందటనే కొబ్బరి బొండాలు కత్తి తెచ్చి ఇంట్లో దాచిపెడుతుండ్రు. తల్లిదండ్రులకు తెలియదా? నేను తల్లిదండ్రులు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏ తల్లిదండ్రి కూడా ఈ విధంగా చేయమని అసలు ఎంకరేజ్ చేయరు. అయినప్పటికీ పిల్లగానికి చెప్పినా కూడా పిల్లగాని ఖచ్చితంగా కూడా చూడండి ఎంత బాధపడుతున్నారో. ఎంత తల్లిదండ్రులను చూస్తే ఏమి లేని ఫ్యామిలీ నిజంగా బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంటే తల్లి తండ్రి కూడా చుట్టాలు ఎంతో ఏడుస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి మూర్ఖులకు ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ ఖచ్చితంగా కఠిన శిక్ష విధిస్తుందని నేను తెలియజేస్తా ఉన్నాను. మేడం మీరు లోపలికి వెళ్ళారు, ఐసీయూ లోపలికి వెళ్ళారు, పరిస్థితి ఎలా ఉంది మేడం? మధులికది పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందండి, క్రిటికల్గా ఉంది. శస్త్రచికిత్స సర్జరీ అవసరం అంటున్నారు. అసలు బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా పోయింది. ఇంత చుక్క బ్లడ్ కూడా పిల్లకు లేదు అని చెప్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ఇంజూరీ, ఒక 16-17 ప్లేసెస్లో ఇంజూరీ అయింది పాపకి. పాప కూడా పిలిస్తే కూడా స్పందించలేని స్థితిలో ఆ అమ్మాయి ఉంది. అమ్మాయిని చూస్తే నిజంగా నాకు కార్పొరేటర్ గారికి నిజంగా ఏడుపు వస్తూ ఉంది. యావత్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో మలక్పేట చుట్టుపక్కల మొత్తం కూడా క్రౌడ్ నిండి ఉన్నారు. పాప బతకాలని అందరూ కూడా ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ దేవుడి దయ వల్ల పాప కొంచెం లేటుగా అయినా కోలుకోవాలని, ఇట్లాంటి భరత్ అనే యువకుడు చేసిన ఈ పనికి ఖచ్చితంగా వాడిని కఠినమైన శిక్ష విధించాలని మహిళా సంఘ నాయకురాలుగా స్థానిక కార్పొరేటర్ అయితే ఇంకా అందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు ప్లీజ్ దయచేసి మన పిల్లలని చదువుల వైపుకు మరలించండి, మంచి యాక్టివిటీస్ వైపుకు మరలించండి. ఇంకోటి నేను తెలియజేస్తా ఉన్నాను మీడియా మిత్రులకు, పత్రికా వారికి, మన నల్గొండ జిల్లాలో జరిగిన ప్రణయ్ హత్య కేసుని ఎగ్జాంపుల్ తీసుకుంటా ఉన్నారు. ఎల్లారెడ్డిగూడలో జరిగిన కేసుని కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఎర్రగడ్డలో అంటే వాళ్ళు చేయడం వల్ల మీడియాలో ప్రెస్లో పదే చూపించడం వల్ల కూడా ఈ యువకులకు ధైర్యం వస్తుందని నేను అనుకుంటా ఉన్నా. అట్లాంటివి సోషల్ మీడియాలో కానీ, ప్రెస్లో కానీ, మీడియాలో కానీ రిపీట్ చేయకూడదు. ఇట్లాంటి సంఘటనలు ఖచ్చితంగా రిపీట్ చేయకుండా ఉంటే ఇట్లాంటి పునరావృతం కాదు. వీడిని కనుక ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తే అందరి యువకులకు ఒక భయం అనేది పుడుతుంది. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన నిర్ణయం తీసుకుంటారు. మా ప్రభుత్వం తరఫున ఏం చేయాలనుకుంటున్నారో మా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే గారు అందరూ కూడా తమ వంతు సహాయం చేయడానికి ఎల్లవెల్లలా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. నగర మేయర్ మిస్సెస్గా మీరు వచ్చేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి మీరు ఏం భరోసా ఇవ్వగలుగుతున్నారు మేడం? మీడియా సాక్షిగా మీరు ఏం చెప్పగలుగుతున్నారు? ఖచ్చితంగా భరోసా అంటే ఒక తల్లిగా నేనైతే చాలా బాధపడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా మనం ఏ దేవుణ్ణి అయితే నమ్ముకుంటున్నామో కోటి దేవుళ్ళని మొక్కి పిల్ల బతకాలి అని ఫస్ట్ ప్రేయర్ చేద్దాము. తర్వాత వాడు చేసిన భరత్ అనే యువకుడు చేసిన దానికి ఖచ్చితంగా మేమందరం కలిసి కఠినంగా శిక్ష పడే వరకు ఊరుకునేది లేదని నేను వారికి భరోసా ఇస్తున్నా. ఫస్ట్ మనము వాళ్ళ తల్లి తండ్రికి ఇద్దరికి కూడా నిండు భరోసా, మా యావత్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి భరోసా ఇస్తూ ఉన్నాము. ఏడవద్దు, రాత్రి
చిన్నప్పటి నుంచి వాళ్ళ ఒక కన్న తల్లికి తన బిడ్డకి ఒక పూట అన్నం తినకపోతే ఏదైనా చిన్న దెబ్బ తాకితే తల్లి మనసు అని విలవిల కొట్టుకుంటూ ఉంటుంది. అట్లాంటిది పిల్ల మొత్తము ఒంటి నిండా గాయాలతో ఉంటే ఆ తల్లి మనసు నిజంగా చాలా బాధాకరము. సో మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా, ఇట్లాంటి యువకులకు ఖచ్చితంగా కఠినమైన శిక్ష విధించాలని తెలియజేస్తూ ఉన్నాను. మేడం ఇంకొకటి, మీరు డాక్టర్తో సంప్రదించి డాక్టర్తో మాట్లాడారు. సో డాక్టర్తో మాట్లాడుతాను ఏం చెప్పారు మేడం డాక్టర్స్? డాక్టర్ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు మేమేం చెప్పలేము, సిచ్యువేషన్ ఎలా ఉందో. ఇంతకుముందుకే మేము ఒక బుల్లెటిన్ విడుదల చేసినాము. సో ఇంకా కొంతసేపు అయినాక 1 or 2 hours తర్వాత మేము శస్త్రచికిత్స చేయ అవసరం ఉంటుంది. బట్ శస్త్రచికిత్స చేసినా కూడా సక్సెస్ అయినా కూడా అమ్మాయి మెమరీ ఉంటుందా, అమ్మాయి ఎలా మాట్లాడగలుగుతుంది, తర్వాత ఫ్యూచర్ ఏంటో కూడా మేమేం గ్యారంటీ ఇవ్వలేకపోతున్నాము. ఎందుకనంటే బ్రెయిన్ వెనకాల ఇక్కడ ఇంజూర్ అనేది చాలా బలమైన గాయము లోపటి నుంచి తగిలింది. కాబట్టి గ్యారంటీ మేము ఫర్దర్ ఫ్యూచర్ కోసం అయితే మేము గ్యారంటీ ఇవ్వలేము. ఇంకా టైము గడవాలని వాళ్ళు తెలియజేయడం జరిగింది. అసలు విపరీతంగా టోటల్ పైనుంచి టాప్ టు బాటము మొత్తం కూడా అసలు చిందర వందరగా కూడా అమ్మాయికి గాయాలైనవి. చాలా బాధాకరంగా ఉంది. చివరిగా యాటను కొట్టినా బిడ్డను జంతువు నరికినాడు వాడు. దారుణంగా నరకరు, జంతువును కూడా అంత దారుణంగా నరకరు. అంత ఘోరంగా పాపం చూస్తే మాత్రం ఎవరైనా ఏడవాల్సిందే, ఎవరి కళ్ళమ్మటి నీళ్ళన్నా రావాల్సిందే. అంత ఘోరంగా పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఆ అమ్మాయికి భరోసా ఇవ్వలేని బతుకుతుందా లేదా, ఇంకా ఇలాంటి శిక్ష మేము ఇవ్వగలం మన భరోసా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు డాక్టర్స్ ఉన్నారంటే ఏ విధంగా ఆ దుర్మార్గుడు మరి అంత ఘోరంగా అమ్మాయిని నరకగలిగాడో కూడా మాకు అర్థం కావట్లేదు. కానీ మేము అందరం కూడా ఒకటే కోరుతున్నాము, వాడికి చాలా కఠినమైన శిక్ష మాత్రం వేలు ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదలొద్దని మేము కూడా ఇప్పుడు మా సీఎం గారు మా కేటీఆర్ గారి దృష్టికి కూడా ఇప్పటికే వెళ్ళడం జరిగింది. ఇంకా మేము వారితో కూడా మళ్ళీ మేము పర్సనల్గా కూడా వారిని కలిసి వాళ్ళకి అవసరమైన ఆర్థిక సాయాన్ని కూడా మరి మేము వారు అందించే విధంగా మరి ప్రభుత్వం నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. మేమందరం కూడా మాకు మేయర్ గారు కూడా మనకి సిటీలో అందుబాటులో లేరు కాబట్టి వారు మిసెస్ శ్రీదేవి గారు రావడం జరిగింది. వారు కూడా చెప్తా ఉన్నారు ఎంత అవసరమో మన అంత సాయం కూడా వారికి అందే విధంగా మన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మనము సాయం అందే విధంగా మనకు ప్రయత్నం చేద్దామని కూడా వారు భరోసా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారికి దేవుడి దయ వల్ల మరి అమ్మాయి బతికి మంచి ఆరోగ్యంతో ఉండాలని మేము అందరూ కూడా మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరూ కూడా మొక్కుతూ ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. ఎట్లా నరికారు అయినా కూడా అట్లనే నరకాలి. భూమి మీద ఉండొద్దు. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా బయటికి రావడానికి భయపడుతుంది. వాళ్ళ ఆడపిల్ల ఎట్లా ఉందో మా ఆడపిల్లతో కూడా సమానమే. వాడిని ఎలాగ నరికారు ఏటగా ఆడిని కూడా అలాగే నరకాల. మీరు నరకపోతే మేమే నరుకుతాం. మాకు ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. మాకు అవకాశం ఇస్తే మేము కూడా అట్లనే యాక్చువల్గా అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు ఈ సంఘటనలు పదే పునరావృతం జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా భయపడతా ఉన్నారు. ప్రతి ఒక్క ఆడపిల్లల కన్నా తల్లులకు ఇది ఒక భయాందోళనైన సంఘటన అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక యాటనైతే ఏ విధంగా నరుకుతారో అదే విధంగా కొబ్బరి బండల కత్తితోటి నరికిండు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆవేశపడతా ఉన్నారు. దయచేసి మా ముఖ్యమంత్రి గారు మీ అందరికీ కూడా ఖచ్చితంగా వీళ్ళకు మనోధైర్యం తెలియజేస్తూ ఖచ్చితంగా ఆర్థిక సాయం అందిస్తారని మేమందరం సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.